వెల్కమ్ బ్యాక్. మండలి మీడియా పాయింట్ దగ్గర బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళు వచ్చి కాదు క్వశ్చన్ వాళ్ళని ముందు గొడవ పెట్టారు. అయిపోయిన తర్వాత ఎక్కడైనా చరిత్రలో శాసనసభ చరిత్ర ఎప్పుడైనా జరిగిందండి? ఒకసారి డీమ్డ్ అయిపోయిన తర్వాత ఆ రెండోది వచ్చి మేము వచ్చి స్టేట్మెంట్ షార్ట్ నోట్ ఇది చర్చకు వచ్చి ఎక్కడ స్టేట్మెంట్ ఉందండి? మొన్న రాజమండ్రిలో పాలు సంఘటన మీద జరిగాయి. ప్రభుత్వం వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వాలని ఇచ్చుకోండి, తప్పదు. ఇది బీఎస్సీలో చర్చ జరిగిన తర్వాత బీఎస్సీలో షార్ట్ డిస్కషన్ జరగాలని అని డిసైడ్ అయిన తర్వాత అవుకేనండి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా చర్చకి వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తారండి? అక్కడ సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని. మాకు అభ్యంతరే, ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంది, చెప్పే బాధ్యత ఉంది. మేము దాన్ని సమర్థిస్తాం, పూర్తిగా కూడా కోఆపరేట్ చేస్తాం. అంతేగాని వీళ్ళు వచ్చి చట్టాన్ని చేతితో తీసుకొని రాజ్యాంగాన్ని చేతితో తీసుకొని అధికారం ఉందా కదా అని సభను వచ్చి చేతితో తీసుకొని చైర్మన్ గారి మీద వచ్చి నానా మాటలు మాట్లాడుతూ అభ్యర్థింగ్ చేస్తూ ఇది చాలా ఆక్షేపణీయం. రాష్ట్ర ప్రజలు దయచేసి చూడండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు ఉన్నదని చెప్పి ఏది చెప్పారో సిబిఐ రిపోర్ట్లో లేదని చెప్పింది. ఆ రోజు 320 రూపాయలకి 328 రూపాయలకి 29 రూపాయలకో 28 రూపాయలకో ఆ రోజు వచ్చి హిందూపూర్ డైరీ వచ్చి ఆ రోజు కొంటే దాన్ని ఇవాళ 658 రూపాయలకి ఇవాళ కొంటుంది టీటీడీ. దాంట్లో లోపగారు ఏంటి? ఆ హిందూపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న సంబంధాలు వారి వెబ్సైట్లోనే చెప్పారు. ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పని ఆ తర్వాత మేము అడిగిన తర్వాత దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ మార్చారు. అలాగే సంఘం కూడా చెప్పారు, ఏదో సంఘం ఫోటో ఇది కదా హెరిటేజ్, ఇది సంఘం డైరీ కూడా ఏదైతే వైష్ణవి డైరీలో రెండు కలిపి ఆ అంబులెన్స్ వచ్చి ఆ గేట్ మీద పెట్టి మేము అడిగిన తర్వాత వచ్చి దాన్ని వచ్చి మార్చి అవన్నీ చేసి ఏ రకంగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ రాష్ట్ర ప్రజలు అందరినీ మోసం చేసి అందరూ మనోభావాలు దెబ్బతినేట్లు చేసి జంతు కొవ్వు ఉన్నదని మాట్లాడి లేకపోతే చేప ఇది ఉందని ఆయిల్ ఉందని చెప్పని మాట్లాడి పంది కొవ్వు ఉందని మాట్లాడి ఏ రకంగా దేవదేవుడి తాలూకా ధనాన్ని భక్తి ఇచ్చిన దాన్ని దోచు తింటున్నారో ఆలోచించమని చెప్తున్నారు. చేయడానికి ప్రయత్నం చేసిందో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించమని చెప్తున్నాను. ఇది వాస్తవం కాదా? కాకపోతే ఎందుకు చర్చించడానికి భయపడ్డారు? నేను చెప్పారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం గారు పెద్ద పెద్ద మాటలు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు కదా. ఆ ప్రెజెంటేషన్ వాస్తవాలు నేను చెప్తాం కదా. ఎంతవరకు మీ తాలూకు నిజాయితీతో రాష్ట్ర ప్రజలను చూస్తారు కదా. మీరు దొంగలా మేము తప్పు చెప్పింది తప్ప, మీ దోపిడీ కరెక్టా లేకపోతే మేము చెప్పింది తప్ప అని రాష్ట్ర ప్రజలు చెప్తారు కదా, నన్ను ఇస్తారు కదా. చాలా తప్పు. ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు, ఇటువంటి దోపిడీని వచ్చి క్షమించడు. నీకు అధికారం ఉంది కాబట్టి అధికారంతో ఈ 2 సంవత్సరాలు మీరు వచ్చి వెళ్ళొచ్చు, కానీ ఆ దేవదేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు. ఈ దోపిడీని అరికట్టాడు. ఈ దోపిడీ ఆయన చూస్తూ ఊరుకోవడం దేవుడు. మీరే చెప్పారు, మీరు ఎస్ దానికి మేము కట్టుబడి ఉన్నాం. అదే ఎంత ఎంత అంత గౌరవమైన మాట్లాడు. ఆ రోజు వచ్చి జీవోలు ఇచ్చారని చెప్పారు కదా. జీవో ఎందుకే ఏ సందర్భంలో శామ్యులాలు జీవో ఇచ్చాడండి? 7 కొండలు 2 కొండలని జీవో దేనికి ఇచ్చాడండి? ఆ రోజు నీ పార్టీ కార్యకర్త ఆ నాయుడు గారు కాదు జయచంద్ర నాయుడు నీ పార్టీ కార్యకర్త కొండ మీద వచ్చి తిరుమల కొండ మీద వచ్చి ఎన్నికలు జరగాలంటే నువ్వు పిటిషన్ ఇస్తే అవి కాదని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి దానికి వచ్చి జీవో ఇస్తే ఆ జీవోను కాదని మళ్ళీ రాజశేఖర్ గారు 7 కోట్లని మళ్ళీ జీవో ఇచ్చింది. అవాస్తవమా? వాస్తవం కాదా ఇది? మళ్ళీ తిరిగి ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తారండి. ఇది నువ్వు కాదా? అది జయచంద్ర నీ పార్టీ కార్యకర్త కాదా? నీ మనిషి కాదా? ఏ రకంగా చెప్తారండి? అడగండి, ప్రశ్న ఏదైనా వస్తే అడగండి, తప్పలేదు. జేబీఎన్ గారు అయ్యో
అది కాదు ఏంది? ఏం జరిగింది చర్చ ఏం జరిగింది అదే మంచి సబ్జెక్ట్ భయం పడుతున్నారు అందుకే ఎందుకంటే సభలో చెప్పినన్ని తప్పులు కాబట్టి చర్చ దూరాలు కాబట్టి ఇక్కడ 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 మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి హెరిటేజ్ వెనక నుంచి చేస్తున్న దోపిడీ బయటకు వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చేస్తున్న సింపుల్గా చెప్తారండి సింపుల్గా ఒక కాగితం ఇగో మజ్జిగ కాగితం ఉంటుంది చూడు నా ఫైల్లో నా ఫైల్ అయితే నా ఫైల్లో ఉంటుంది చూడు తీయు రాష్ట్రంలో 16లో అప్పుడు సమ్మర్ వస్తే మజ్జిగ వచ్చి సప్లై చేశారు అది హెరిటేజ్ కొనమని ఇచ్చారండి ఏ రాష్ట్రంలో ఇన్ని 2016లో రెండు ఇది కాదు కలెక్టర్ ఇచ్చింది అదే నా కలెక్టర్ ఇచ్చింది ఇదంతా అంటే ఇది ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అది మన సంస్థ అయినప్పుడు దాని నుంచే కొనాలి ఇంకెక్కడ కొనద్దని ఇస్తారండి ఇంకెక్కడ ఇస్తారండి ఎవరైనా ఇవ్వచ్చు తప్పలేదు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అందులో ఈ 5 సంవత్సరాలు ఉన్నాయి 5 సంవత్సరాలు కొనండి లేదు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పెంచుకొని ఆ సంవత్సరం నుంచి తీసుకోండి మీరు అని ప్రాసెస్ చేస్తే తప్పు కానీ ఇదేం డెలిబరేట్గా అంటే అప్పటి నుంచే ఏ రకంగా వీళ్ళ తాలూకు ఆలోచన ఉంది ప్రభుత్వంతో ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారి బుర్ర ఏ రకంగా పనిచేస్తుంది అనేది దానికి ఉదాహరణ